శరణు 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 విఘ్నేశ్వర నీకు శరణు శరణు దేవా శరణు 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 విఘ్నేశ్వర నీకు శరణు శరణు దేవా శరణు జయశదమయ్యా శివుని ముద్దుల తనయ శరణు జయశదమయ్యా శివుని ముద్దుల తనయ కరుణించి కాపాడుమా విఘ్నేశ్వర కరుణించి కాపాడుమా దేవా కరుణించి కాపాడుమా విఘ్నేశ్వర కరుణించి కాపాడుమా దేవా గరికి టంకాయాలు కర్పూర హారతులు గరికి టంకాయాలు కర్పూర హారతులు గణపతి నీ పూజలు గణముగా జరిపేమో శరణు 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 విఘ్నేశ్వర నీకు శరణు శరణు దేవా అయ్యకు తజ్జిమిత పుత్రకామేష్టి యాగం ద్వారా లభించిన పాయసాన్ని దశరథ మహారాజు ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు. వారికి రామ లక్ష్మణ భరత శతఘ్నులు జన్మించారు. నలుగురు పుత్రులను ఊయలలో వేసి ఇలా జోలపాడుతున్నారు. రామలాలి మేఘ శ్యామలాలి రామ రామలాలి మేఘ శ్యామలాలి రామ ఓ తమ రసనైనా దశరథ తనయాలి రామ రామలాలి మేఘ శ్యామలాలి రామ తామరసమైన దశరథ తనయాలి రామ ఎంత ఎత్తు మరగినావు ఏమి చేతునో రామ ఎంత ఎత్తు మరగినావు ఏమి చేతునో రామ అద్ద ఓ అద్ద అద్ద వదనాటలాడి అలసిపోయేవా రామ రామలాలి మేఘ శ్యామలాలి రామ తామరసమైన దశరథ తనయాలి రామ అద్దాల తట్లల్లో నా నిదురాబోయేవా రామ అద్దాల తొట్లలో నా నిదురాబోయేవో రామ అద్దాల తట్లల్లో నా నిదురాబోయేవో రామ కొట్టి జోలలు వాడితే అలాగించేవా రామ రామలాలి మేఘ శ్యామలాలి రామ తామరసమైన దశరథ తనయాలి రామ బంగారు పట్టు చలవ అయినాగత్తేమో రామ బంగారు పట్టు చలవ అయినాగత్తేమో రామ నిదురపోరా నా చిన్ని బాల రామ రామలాలి మేఘ శ్యామలాలి రామ తామరసమైన దశరథ తనయాలి రామ అందరి కన్నుల ముందర నీవు ముద్దుగా తిరిగావో రామ అందరి కన్నుల ముందర నీవు ముద్దుగా తిరిగావో రామ ఓ మలలో ఆ మలలో ఓ మలలో గజ్జలు కాలి అంజలు గల్లున బాగనో రామ రామలాలి మేఘ శ్యామలాలి రామ తామరసమైన దశరథ తనయాలి రామ అయోధ్య నగరమంతా అలంకరించావో రామ అయోధ్య నగరమంతా
దశరథ తనయా లాలి రామ. మందర మాటలు విన్న కైకేయి రాముని అరణ్యవాసానికి పంపమని దశరథుని కోరుతుంది. తల్లి ఆజ్ఞ మేరకు రాముడు అరణ్యవాసానికి బయలుదేరాడు. ఈ విషయము తెలుసుకున్న భరతుని దుఃఖాన్ని జానపదులు ఇలా వివరించారు. రామచంద్రుడరణ్యవాసము పోయనని తెలియంగను, రామచంద్రుడరణ్యవాసము పోయనని తెలియంగను, భరతుడు బహు దుఃఖమంది కైకను నిందించెను, భరతుడు బహు దుఃఖమంది కైకను నిందించెను, అన్నలే నైవేద్యలోన ఉండలేనని బలికెను, అన్నలే నైవేద్యలోన ఉండలేనని పలికెను, అన్నలే నైవేద్యలోన ఉండలేనని పలికెను, రయ్యకు తద్దిమిత అన్నలే నైవేద్యలోన ఉండలేని పలికెను, అన్నలే నైవేద్యలోన ఉండలేని పలికెను, అన్నలే నైవేద్యలోన ఉండలేని పలికెను, వడియందచ్చడి అన్నలే నైవేద్యలోన ఉండలేనని పలికెను, అడవులన్నీయు తిరగి తిరగి అన్నరాముని చూసెను, అడవులన్నీ తిరగి తిరగి అన్న రామున చూచెను, రాఘవుడు కనిపించగానే రామరామాయణచును, రాఘవుడు కనిపించగానే రామరామాయణచును, రాఘవుడు కనిపించగానే రామరామాయణచును, భయముతో నా పోయి రాముల పదములను బట్టెను, భయముతో నా పోయి రాముల పదములను బట్టెను, నితురాలు కైగోరిన వరములు నేనెరుగను, నీచురాలు కైక కోరిన వరములో నేనెరుగను, నీచురాలు కైగోరిన వరములో నేనెరుగను, నాదు ప్రార్థన ఆలకించుము పొదము వైవోద్యకో, నాదు ప్రార్థన ఆలకించుము పొదము వైవోద్యకు, తల్లి కైక వరమునందున భేదమేమీ లేదురా, తల్లి కైక వరములందున భేదమేమీ లేదురా, తల్లి కైక వరమునందున భేదమేమీ లేదురా, రయ్యకు తద్దిమిత తల్లి కైక వరమునందున భేదమేమీ లేదురా, తల్లి కైక వరమునందున భేదమేమీ లేదురా, జనిత కిట తగిట తిరిగిదచ్చ జనిత కిట తల్లి కైక వరమునందున భేదమేమీ లేదురా, తల్లి కైక వరమునందున భేదమేమీ లేదురా, వడియందచ్చడి తల్లి కైక వరమునందున భేదమేమీ లేదురా, తల్లిదండ్రుల వాదనకై తరలి అడవులకొస్తిమి, తల్లిదండ్రుల వాదనకై తల్లి అడవులకొస్తిమి, తల్లిదండ్రుల వాదనకై తరలి అడవులకొస్తిమి, తల్లిదండ్రుల వాదనకై తల్లి అడవులకొస్తిమి. భరతుడు అరణ్యవాసములో ఉన్న శ్రీరామచంద్రుని చేరుకొని అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలించమని వేడుకొంటాడు. రాముడు భరతునకు తన పాదుకలనిచ్చి ఊరడించి పంపుతాడు. రామ భరతుల సంభాషణ చెక్కభజనలో ఇలా అల్లుకున్నారు. భరతుడా నా చిన్ని తమ్ముడా క్షమమా తల్లిదండ్రులు, భరతుడా నా చిన్ని తమ్ముడా యమమా తల్లిదండ్రులు, గురువు విశ్వామిత్రులను సుశీలమాపుర జనులకు, గురువు విశ్వామిత్రులను శ్రమాపురి జనులను, అన్న విను మన కన్న తండ్రి నిన్ననే చనిపోయను, అన్న విను మా కన్న తండ్రి నిన్ననే చనిపోయను, నిన్ననే చనిపోయను, నిన్ననే చనిపోయను, మనము లేని సమయమున మన తండ్రి మరణము చెందెను, మనము లేని సమయమున మన తండ్రి మరణము చెందెను, తమ్ముడా భరతయ్య మనము ఉండి ఏమీ లాభము, తమ్ముడా భరతయ్య మనము ఉండి ఏమీ లాభము, ఉండి ఏమీ లాభము, ఉండి ఏమీ లాభము, పదిలముగా 14